ప్రభువునందు ప్రియమైన దేవుని ప్రజలకు మన ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామములో మీ అందరికి శుభాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి, ఆయన కృపను బట్టి ఆయన నామానికి స్తుతులు స్తోత్రాలు కలుగునుగాక. ఆయన కృప చాలా గొప్పదండి. ఆయన ప్రేమ చాలా గొప్పదండి. దేవుని వాక్యం ద్వారా నాతోని దినదినము మాట్లాడుతున్నాడు. ఆయన వాగ్దానాల ద్వారా నిన్ను నన్ను బలపరుస్తున్నాడు. ఆయన కృప ఎంత గొప్పదో యెషయా గ్రంథంలో 54వ అధ్యాయము 10వ వచనంలో మనం చూడొచ్చు. పర్వతములు తొలగిపోయినను, మెట్లు తత్తరిల్లిపోయిన నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని కృప గొప్పదండి. దేవుని ప్రేమ గొప్పదండి. ద అన్ఫెయిలింగ్ లవ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రేమ ఎప్పుడూ ఓడిపోదు. దేవుని యొక్క ప్రేమ నిత్యము నిరంతరము నీ యందు ఉంటుంది. పర్వతాలు తొలగిపోవచ్చు. ఈ లోకంలో పర్వతం అనేది చాలా గొప్పది. ఈ లోకంలో పర్వతాలని ఎవరు కదల్చలేరు. అలాంటి పర్వతాలని దేవుడు అంటున్నాడు, అవి తొలగిపోవచ్చు, అవి తత్తరెళ్ళిపోవచ్చు, కానీ దేవుని యొక్క ప్రేమ నీ యందు స్థిరముగా ఉంటుంది. దేవుని యొక్క కృప నీ యందు స్థిరముగా ఉంటుంది. నువ్వు దేవుని యొద్దకు చేరే వరకు ఆయన యొక్క ప్రేమ నీ యందు స్థిరముగా ఉంటుంది. దేవుడు నిన్ను బలపరిచే దేవుడు, నిన్ను ఆదుకునే దేవుడు, నిన్ను ఆదరించే దేవుడు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా ఆయన కృప నీతోనే ఉంటుంది. ఆయన దయ నీతోనే ఉంటుంది. సమాధాన విషయమైన ఆయన నిబంధన ఎన్నడూ తొలగిపోదు. ఆయన చేసిన నిబంధన గొప్పది. మనము మాటిస్తే మనం మాట మీద నిలబడలేం, తొలగిపోతాం. కానీ ఆయన మాటిస్తే మాట మీద నిలబడే దేవుడు, నీ యందు నా యందు ఉండే దేవుడు, నిన్ను నన్ను బలపరిచే దేవుడు. దేవుడు గొప్పవాడు కదా, దేవుడు శక్తివంతుడు కదా. ఆయన కృప ఎల్లప్పుడూ మనతో ఉంటుందని మనము చాలా బలముగా ఆయనలో సంతోషించాలి. కాబట్టి ఈ వాక్యము దేవుడు నామంలో ఫలించలాగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన తండ్రి, నువ్వు గొప్ప దేవుడు, శక్తివంతుడు, బలవంతుడు అయ్యా, మాతో ఉన్న దేవుడు, మమ్మల్ని ఆదరించే దేవుడు, మమ్మల్ని ఆదుకునే దేవుడు. ఇదిగో యేసయ్య, ఈ వాక్యం ద్వారా మాతోని మాట్లాడినందుకు వందనాలయ్యా, మమ్మల్ని బలపరిచినందుకు వందనాలయ్యా. అవునయ్యా, పర్వతాలు దేవ తండ్రి తొలగిపోవచ్చు, మెట్లు తత్తరిల్లిపోవచ్చు, కానీ నీ కృప, నీ యొక్క ప్రేమ అయ్యా మా యందు స్థిరముగా ఉంటుందని వాగ్దానం చేస్తున్న దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు. ఈ వాక్యాన్ని ఎవరెవరైతే వింటున్నారో వారి హృదయాల్లో దేవ తండ్రి వాక్యం ఫలించులాగా నువ్వు గొప్ప కృప చూపించండి, నీ యొక్క దయ చూపించండి. నీకే వేలాది వందనాలయ్యా దేవ తండ్రి. ఈ వాగ్దానాలు దేవ తండ్రి, ఇదిగో నీ కృప ఎన్నడూ మేము విడిచిపెట్టుకోకుండా దేవ తండ్రి అట్టి యొక్క భాగ్యాన్ని మాకు అందరికీ దయచేస్తారని నమ్మి విశ్వసిస్తూ ఈ ప్రార్థనలు తప్పులు పొరపాట్లను క్షమించి దయతో నీ యొక్క పాదాల చెంతకు చేర్చుకుంటారని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.